పాలేరులో మళ్ళా గులాబ్ జెండా ఎగురుతుందా? ఖచ్చితంగా ఎగురుతుంది. ఏ ధీమాతో చెప్తున్నారు మీరు? ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ కోరుకున్న మార్పు జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మా ఆలేరు నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే కూడా మేమున్న 10 ఏళ్ల కాలంలో అసలు రోజు కష్టపడి పనిచేసినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఏది ఎక్కడ ఏ ఊర్లో ఏది కావాలంటే అది తప్పకుండా మంజూరు చేయించడానికి ఆ పని జరగడానికి ప్రయత్నం చేసినాం. సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే కాంప్రమైజ్ కాకుండా పనిచేసినాం. పైగా ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒకరోజు 10 కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి, పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి నేను చూస్తాను. ఎప్పుడన్నా కొన్ని పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ వేరే జిల్లాలో ఉండడం, హైదరాబాద్లో ఉండడం అట్లా ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు 2-3 వారు అటెండ్ అవుతారు, మిగతా నేను అటెండ్ అవుతుంటాను. అంటే పెళ్ళిళ్ళకి పోతే ఓట్లు పడతాయా? అట్లా అనట్లేదు నేను. కలుస్తారు, మన వాళ్ళంతా కలుస్తారు. ఆ విషింగ్ రిసీవింగ్ అదంతా కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. రెండోది వాళ్ళ బాధలు కష్ట సుఖాలు ఏమన్నా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పబ్లిక్ లో ఉంటున్నాడు, సైకిల్ లో కూడా తిరుగుతున్నాడు. షో చేయమంటే అందరు చేస్తారు. షో అంటారా మేడం దాన్ని? 100% షోనే. పబ్లిక్ లో తిరగడం వీడియోస్ వచ్చినాయి. ఆయన ఒక నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఊరు దాటేంత వరకు సైకిల్ మీద ఉంటారు, ఊరు దాటిన తర్వాత కార్లో ఉంటారు, మళ్ళీ ఆ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ సైకిల్ ఎక్కుతారు. ఆ షో మంచి చేయొచ్చు, చాలా చేయొచ్చు. దాన్ని మార్నింగ్ వాక్ కూడా చేస్తారు. నేనే చెప్తున్నా మార్నింగ్ వాక్ చేస్తారని. కానీ ఆ ఊర్లో పోతే సమస్యలు పరిష్కారమే లేదు. ఏమన్నా ఉంటే ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకో పని చేయట్లేదు. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకోటి చేయట్లేదు. అదే ఇందిరమ్మ ఇల్లు తప్ప నేను అది చేస్తున్నాడని చెప్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అది తప్ప ఏం చేయట్లేదు అంటున్నా. అది కూడా చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు కూడా మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చినాం, నిజమైన లబ్ధిదారునికి ఇచ్చినాం. ఏదైనా సరే నిజమైన బెనిఫిషరీ ఎవరు ఐడెంటిఫై చేసి ఇచ్చినాం. అట్లా లేదు, నిజమైన లబ్ధిదారులు ఉన్నా వారిని పక్కకు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకే ఇచ్చుకుంటున్నారు తప్ప, సపోజ్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడు వాళ్ళ పేదరికంలో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల కింద వచ్చినటువంటి నిధులను ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వడం, ట్రాక్టర్లు వాళ్ళకి ఇప్పించడం, అట్లా లేకపోతే ఈ దళిత బంధుకు సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళకి. ట్రాక్టర్ విషయానికి వస్తే ట్రాక్టర్ విషయంలో మాత్రం స్టార్టింగ్ లో ప్రతి మండలంలో ఇన్ని ఇవ్వాలి అని మేము డిసైడ్ చేసుకున్నాం. అందులో సరే మా క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు కూడా 100% పారదర్శకంగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో అప్లై చేసుకున్న వాళ్ళలో సర్వే చేసి ఎవరైతే నిజమైన అర్హులను మాత్రమే గుర్తిస్తూ దాంట్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎన్ని ఎస్సీలకు కేటాయించాలి, ఎన్ని వికలాంగులకు కేటాయించాలి, ఎన్ని మైనారిటీ కేటాయించాలో ఆ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం చూసి గ్రామ సభలో సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసి అభ్యంతరాలు లేని వాళ్ళకి మేము అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం. కాన్స్టిట్యున్సీలోనే అంటే మీతో పాటు ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, మీ బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళు మీరు కొంత పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలు మారిరు, అందులో కొంతమంది సస్పెండ్ చేసిండ్రు. మీరు పట్టించుకోలేదు అంటే అవకాశాలు కొందరికే వస్తాయి, అందరికీ రావనే మాట వాస్తవం. ఆదరణ అయితే ఉండాలి కదా. ఉంటది, డెఫినెట్గా ఉంటది. ఎక్కడ కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు నిర్లక్ష్యం చేసిన పరిస్థితి లేదు. ఉదాహరణ ఏమైనా ఉంటే చెప్పండి. మా దగ్గర నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. పార్టీకి ఎవరైనా నష్టం చేస్తే ఒక్కసారి పిలుస్తాము, మాట్లాడతాము. రెండోసారి వినకుండా పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు కంటిన్యూస్ గా చేసినప్పుడు అక్కడ ఉన్న మా గ్రామ కమిటీలో మండల కమిటీలోనూ మాట్లాడతాం. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అతను ఇంటెన్షనలీ చేస్తున్నాడు అన్నప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని పక్కకు పెట్టేస్తాం. వద్దు, మాకు వద్దు బాబు, పక్కకు పంపించే కరెక్ట్.